మీడియా సోదరులకు రెబ్బెన మండల సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి ఒక సామాన్యమైనటువంటి జీవితం నుంచి వచ్చినటువంటి ఆదివాసీ బిడ్డ, మరి హక్కుల కార్యకర్త, గిరిజన బిడ్డ, మరి సుగుణ గారిని గెలిపించడం కోసం అన్ని వర్గాల ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఈ ప్రాంతంలో ఉవ్వెత్తున కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఈరోజు సిద్ధపడి ఇవాళ రెబ్బెన మండలంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా జాయినింగ్ చేయడం జరిగింది. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా నాయకులు, కార్యకర్తలందరూ కూడా పాత కొత్త అనే తేడా లేకుండా అందరం సమన్వయంతో పనిచేసి ఈ యొక్క పార్లమెంట్ నుంచి చాలా రోజులైంది వాస్తవంగా ఈ పార్లమెంటు కాంగ్రెస్ గెలిచి. కాబట్టి ఇన్నాళ్ళ తర్వాత మా నాయకుడు అసమానమైనటువంటి పోరాట యోధుడు, అందరి సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడు, మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఈరోజు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రెబ్బెన మండలంలో మరి పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ చేసి ఇక్కడ దేవాలయాన్ని, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కూడా రావడం జరిగింది. ఈ దేవుడి యొక్క గొప్పతనం, అక్కడ తిరుపతిలో ఆ దేవుడి యొక్క తలుపులు మూయగానే మరి ఇక్కడ ఈ దేవుడి యొక్క తలుపులు తెరవడం జరుగుతుంది. గత కొంతకాలంగా ఇది ఒక న్యాచురల్గా, ఒక సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఈ గుట్టల మీద వెంకటేశ్వర స్వామి వెలిసిండు. కానీ పెద్ద వాగున్నప్పటికీ దాన్ని ఒక కొలనుగా తీర్చిదిద్దుకోలేకపోయారు. అదేవిధంగా ఇక్కడ చెక్ డ్యామ్ కూడా శిథిలావస్థలో ఉంది. తర్వాత మెయిన్ రోడ్డు, డబల్ రోడ్ కూడా అడగడం జరిగింది. ఈ జిల్లా ఇన్ఛార్జిగా నా యొక్క బాధ్యత. అదేవిధంగా అద్భుతంగా ఈ జాతర కూడా మరి మాకు ములుగులో సమ్మక్క సారక్క జాతర జరిగినప్పుడే ఇక్కడ వెంకటేశ్వర స్వామి జాతర జరుగుతుందని కూడా నాకు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, అదేవిధంగా మన ట్రస్ట్ బోర్డు, పూజారులు అందరూ కూడా పెద్దలు, కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మీడియా సోదరులు కూడా ఖచ్చితంగా ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే జాతర వరకు నిధులు ఇచ్చి, ముఖ్యంగా ఈ ఎలక్షన్ కోడ్ దరిద్రం ఏంటంటే చరిత్రలో మొదటిసారి ఇన్ని రోజుల ఎలక్షన్ కోడ్ అంట. రెండోసారి దేశంలో మొదటిసారి ఎన్నికలు 1952లో స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలలో 68 దశలుగా ఎన్నికలు జరిగినాయి. ఆ తర్వాత ఫేసెస్ తక్కువనే అయినప్పటికీ మోడీ గారి ప్రచారం కోసం 70-75 రోజుల కోడ్ విధించడం జరిగింది. జూన్ 4 దాకా ఏం పని చేసేటట్లేదు, ఏమి నిధులు కేటాయించేటట్లేదు, ఏమీ లేదు. ఏమన్నా లాభం ఉందా దీంతో? మరి ఇంత డెవలప్ అయినాం, ఇంత టెక్నాలజీ డెవలప్ చేసినాం, ఇంత అని చెప్పే మోడీ గారు ఇన్ని రోజులు 70 రోజులు ఎలక్షన్ కోడ్ తోటి ప్రజలకు ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో గుర్తుపెట్టుకున్నారా? కేవలం మీ ప్రచార అడ్జస్ట్ కోసం మాత్రమే మీరు ఈ కోడ్ ఇన్ని దశలు పెట్టి ఇంత టైం తీసుకున్నారనేది అర్థమవుతుంది. కాబట్టి జూన్ 4 తర్వాత ఈ జిల్లా, ఉమ్మడి జిల్లా అభివృద్ధి పరుగులు పెట్టే విధంగా చొరవ తీసుకొని, బాధ్యత తీసుకొని నిధులు కేటాయించి పనిచేస్తాం. ఆసిఫాబాద్లో కూడా SDF నిధులు కూడా ఉన్నాయి. అవన్నింటిని ఇప్పటి కొంతవరకు మంచినీళ్ళ కోసం కూడా కేటాయించారు. స్పెషల్గా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఇట్లా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, అక్కడ మన కొమ్రం భీంకి సంబంధించి జోడేఘాట్ కానీ, జంగుబాయి కానీ, ఇంకా మిగతా బీరన్నకు సంబంధించినటువంటి దేవాలయం కానీ, సేవాలాలకు సంబంధించి ఇవన్నీ కూడా కొంత ప్రత్యేకతలు ఎవరెవరైతే ఉన్నాయో వాటి మీద కూడా స్పెషల్ దృష్టి పెట్టి ఆ భక్తుల విశ్వాసానికి తగ్గట్టుగా నిధులు కేటాయించి స్వాస్థ్య పనులు చేసి భవిష్యత్ అంతా కూడా వారికి మరి దేవుడి యొక్క దీవెనలు ఉండే విధంగా అభివృద్ధి చేసుకుంటాం. ఈ ప్రాంతానికి కూడా వెంకటేశ్వర స్వామి ఆలయానికి, ఈ రెబ్బెన మండలంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఆలయానికి ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఆ గుట్టనే గుడిలాగా మార్చారు, గుట్టనే ఒలిచి గుడిలాగా మార్చారు. కాబట్టి ఆనాడు ఉన్నటువంటి వాళ్ళ గొప్ప భక్తికి ఇది నిదర్శనం. కాబట్టి ఆ భక్తి భావం, ఆ చరిత్ర 100 ఏళ్ళు భవిష్యత్ తరాలకు అందించేందుకు ఇక్కడ కావలసినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా నేను తప్పకుండా బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తాను. అందరికీ నమస్కారం.